హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ కొబ్బరి ఉండలు. ఇలా బెల్లం కొబ్బరితో ఉండలు చేసి పిల్లలకి రోజుకు ఒకటి పెట్టామంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. ఈ కొబ్బరి అనేది పిల్లల మేధస్సుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా కొబ్బరికాయ పగలగొట్టి లోపల కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని 2 ఇలాచీని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి నుంచి మనం తీసుకున్న కొబ్బరికి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇలా దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు మరిగించాలి. బెల్లం అనేది మనకు పాకం అవసరం లేదండి. పూర్తిగా కరిగిన తర్వాత ఇలా మనం గ్రైండ్ చేసిన కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం పాకం కొబ్బరికి బాగా పట్టి మనకి కొబ్బరి తురుము అనేది దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. దాదాపు 10 నుంచి 12 నిమిషాలకి మనకి ఈ బెల్లం కొబ్బరి అనేది దగ్గర పడుతుందండి. సో ఇలా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా పట్టుకొని ఉండ చుడితే మనకి ఉండ అయ్యిందంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని రాసుకొని ఇలా నిమ్మకాయ సైజులో ఉండలు చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అంతేనండి. ఇలా చేసుకున్నామంటే ఈజీగా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే. వీటిని దాదాపు 1 వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉంచితే 2 వారాల వరకు నిల్వ ఉంటాయి. సో చూసారు కదా, రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.